వీధి కుక్కలు రోజుకు ఎక్కడో ఒక చోట కనిపించిన వారిపై దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడులతో జనం రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు. చిన్న పెద్ద వృద్ధులు చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఆ శునకాలను చూస్తే జనం పరుగులు తీస్తున్నారు. వీధుల్లో కాలినడకన వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతుండటంతో ఓరుగల్లు ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కుక్కలు కోతులు కనిపిస్తే బెంబేలెత్తిపోతున్న ఓరుగల్లు వాసులపై స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరంలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 66వ డివిజన్లో ఏ వీధి చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ కాలినడకన వెళ్లే వారిపై దాడి చేసి గాయపరుచుతున్నాయి. కుక్కల దాడిలో 3 నెలల్లో 1086 కుక్కలు, 456 మంది కోతుల దాడిలో గాయాల పాలైనట్లు అధికారుల రికార్డులు చెబుతున్నారు. వేసవిలో కుక్కలు రెచ్చిపోతుండగా వాటి దారిలోనే కోతులు కూడా దాడులకు పాల్పడుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేటలో 35,000కు పైనే వీధి కుక్కలు ఉంటాయని అంచనా. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం 28,000 కుక్కలు ఉన్నట్లు చెబుతున్నారు. కుక్కల సంఖ్య తగ్గుతుందని రికార్డుల లెక్కల్లో చెబుతున్నా ఏ కాలనీకి వెళ్లినా ఎక్కడైనా సరే శునకాలదే రాజ్యం. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడికి తెగబడుతుండటంతో బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు. మొన్నటికి మొన్న వరంగల్ నగరంలోని శివనగర్లో 4 ఏళ్ల చిన్నారి నడుచుకుంటూ వస్తుండగా కుక్కలు వెంటపడి దాడి చేసి తల, చేతికి గాయపరిచాయి. అక్కడ పక్కింటి వారు కర్ర పట్టుకుని రావడంతో పరుగులు తీశాయి. కుక్కలు విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలను చూస్తే బయటికి రావాలంటే భయమేస్తోందని అంటున్నారు. కుక్కలు బాగా ఉన్నాయి, పిల్లలకు కరుస్తా ఉన్నాయి. మేము షాపుకు పోవాలన్నా ఎటన్నా పోవాలన్నా ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. వార్డులో కుక్కలు చాలా ఉన్నాయండి. పిచ్చి కుక్కలు అన్నది తెలుస్తలేదు, మంచి కుక్కలు అన్నది తెలుస్తలేదు. ఇక ఎవరు ఆడ గుణసుదారని వాళ్ళ సంబంధించిన వాళ్ళకి చెప్పినాం, వస్తలేరు. వాళ్ళు వచ్చి ఒక రోజు వచ్చి తీసుకొని పోతాను, మళ్ళీ తెల్లారి మళ్ళీ అట్నే కుక్కలు ఉంటాయి. బయటికి పోవాలన్నా మేము షాపులోకి పోవాలన్నా కుక్కలను చూసి పిల్లలను పట్టుకొని ఉండాలంటే ఉండలేము కదా. కుక్కల దాడిలో గాయపడి రేబీస్ ఇంజెక్షన్ కోసం పీహెచ్సీలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో ఎంజీఎం ఆసుపత్రికి వచ్చామని చెప్తున్నారు కుక్క దాడిలో గాయపడిన బాధితులు. చిన్న పిల్లలు పోయినా పెద్ద పిల్లలు పోయినా కూడా కుక్కలతో కొద్దిగా భయం ఉన్నది. ఏ రోడ్డు పోయినా అవే ఉన్నాయి. అవి ఎటు పోయినా ఒక 2-3 పోతేనే ఉంటాయి, లేకుంటే ఒకరు పోతే కడతాయి. పట్టించుకొని చెప్తే సరే చూద్దాని ఈ మధ్యలో చెప్పిండ్రు అధికారులు. అదే ప్రాబ్లం, పెద్ద అదే ఉండదు. చిన్నపిల్లలుగా వాళ్ళు బయటికి పోయేటట్టు లేరు కాబట్టి మనం అసలు ఉంటేనే పోతాను. కుక్కలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నా నగరంలోనే కాదు గ్రామాల్లో కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు కోతులు గాయపరచడంతో చికిత్స కోసం రోజుకి 130 నుంచి 160 మంది వరకు ఎంజీఎం ఆసుపత్రికి కుక్క కాటుకు ఇంజెక్షన్లు వేయించుకునేందుకు పోతున్నారు. కుక్కలు విపరీతంగా ఉన్నాయి, ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎవరు ఎంత అయినా కూడా అదే పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి. ఒక గల్లీ 10 కుక్కలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అండి 4-5 కలిసింది, 5 మంది కలిసింది మొత్తం. బాబు పోతుంటే ఇంకా కలిసింది. అది అదే ఫోన్ చేసినాం, ఒకరోజు వచ్చి చూసుకున్నారు, పోయింది. అంతే. చాలా చాలా ఇబ్బంది ఉంది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ గల్లీలలో ఎవరు పట్టించుకోవట్లేదు. కుక్కలు కోతుల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రతిరోజు 200కు పైగా ఇంజెక్షన్ల కోసం వరంగల్ నగరవాసులే కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్నపిల్లల నుంచి వృద్ధులు, మహిళలు వస్తున్నారని ఎంజీఎంలోని స్టాఫ్ హెడ్ నర్స్ చెప్తున్నారు. మంకీ బైట్లు రోజు దాదాపు ఒక 70-80 వరకు అవి వస్తున్నాయి. డాగ్ బైట్లు కూడా వస్తున్నాయి. దాదాపు టోటల్ సెన్సెస్ 100 చేంజ్ ఉంటున్నాయి మార్నింగ్ టైంలోనే. మళ్ళీ ఈవినింగ్ కూడా ఓపీ ఉంటుందండి. ఈవినింగ్ ఓపీలో కూడా మళ్ళీ ఇస్తారు. అప్పుడు 30-40 వరకు వచ్చేస్తాయి డైలీ. అసలు మంకీలే అయితే పిల్లలు పోతుంటేనే అటాక్ చేస్తున్నాయంట. డాగ్స్ కూడా బాగానే అవుతున్నాయి. వాటి రెండింటిని కొంచెం నిర్మూలన చేస్తే ప్రజలకు కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఎక్కువ ఉన్నాయండి కేసెస్, చాలా ఎక్కువ ఉన్నాయి. పసిపిల్లల్ని బెడ్ పైన వేసి పోయే వరకు కూడా ఇవాళ ఒక అమ్మాయి 3 months బేబీ తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయికి తల్లి బాత్రూమ్ కని బయటికి వెళ్ళేసరికి వచ్చి కుక్క అందుకుందంట. కాలినడకన వెళ్తున్న ప్రజలపై దాడులకు పాల్పడుతున్న కుక్కలను కోతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం కుక్కలు కోతులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.